యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా గూడూరు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గత 2 రోజులుగా ఓటర్లు భారీ సంఖ్యలో ఆంధ్రాకు వెళ్తున్నారు. మొత్తం 16 టోల్ బూతులకు గాను 10 బూతుల ద్వారా ఆంధ్ర వైపునకు వాహనాలను పంపుతున్నట్లు టోల్ సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, మమత, నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. వాహనాలతో రద్దీగా మారింది. మామూలు రోజుల్లో 35,000 వాహనాలు సెన్సెక్స్ ఉంటే నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా అదనంగా మరొక 15,000 వాహనాలు, మొత్తంగా 50,000 వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ప్రయాణించాయని కూడా టోల్గేట్ సిబ్బంది చెప్తా ఉన్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం, అతి ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఎవరైతే నివాసం ఉంటున్నారో, ప్రస్తుత కోసం వచ్చారో ఆంధ్ర ప్రాంత వాసులందరూ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రహదారులపైన రద్దీ ఏర్పడిందని కూడా టోల్ ప్లాజా సంబంధించిన సిబ్బంది చెప్తా ఉన్నారు. వేల వాహనాలు రోడ్డు ఎక్కడంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ సంబంధించి ఇబ్బంది తలెత్తకుండా టోల్ గేట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా టోల్ ప్లాజా ఏదైతే ఉందో పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా దిగునటువంటి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి రహదారి పట్ల 10 టోల్ బూత్లని ఓపెన్ చేసి ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ గానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడంతో సెకండ్ల వ్యవధిలోనే బ్యారియర్లు అన్ని తెచ్చుకుని కూడా వాహనాలు ముందుకు కలుతా ఉన్నాయి. అదే విధంగా అద్దంకి టు నార్కపల్లి రహదారి పైన కూడా ప్రస్తుతం రద్దీ నెలకొంది. మామూలుగా అయితే సంక్రాంతి సీజన్ లో ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్ చైతన్యం రావడం, ఎన్నికల ప్రచారం కూడా జోరుగా నిర్వహించడంతో ఈ ఇటువంటి పరిస్థితి నెలకొందని కూడా హైవే పైనటువంటి ఎన్హెచ్ఐ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే సాయంత్రం వరకు ఇదే రకమైనటువంటి రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మళ్ళీ తిరుగు ప్రయాణాలు కూడా ఇదే రకంగా ఉంటుంది కాబట్టి తగు ఏర్పాటు కూడా చేస్తున్నామని కూడా టోల్ సిబ్బంది, నేషనల్ హైవే అథారిటీ అధికారులు చెప్తా ఉన్నారు. మమత, రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.